మానసిక నియంత్రణను, ఆచరణాత్మక జ్ఞానాన్ని మరియు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకోవడానికి స్పష్టమైన మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ఏదైనా పని ప్రారంభించే ముందు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, దీని ఫలితాలు ఎలా ఉండవచ్చు, నేను ఇందులో విజయం సాధిస్తానా లేనా అనే ప్రశ్నలు మీకు మీరుగా వేసుకోవాలి. ఈ చర్యలని కేవలం తొందరపడుతూ కాకుండా ఒక స్పష్టమైన ఉద్దేశం మరియు ముందు చూపుతో ఉండాలి. అలాగే మనుషులతో వ్యవహరించడానికి ఎలా ఉండాలి, అందరితోనూ ఒకే రకమైన సంభాషణ లేదా ప్రవర్తన పనికిరాదని చాణక్యుడు బోధించాడు. ఎదుటి వ్యక్తి స్వభావాన్ని బట్టి మీ విధానాన్ని మార్చుకోవాలి. ఆచరణాత్మక జ్ఞాన నియమం. ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో మితిమీరిన నిజాయితీ, అతిగా లొంగిపోయే తత్వం పనికిరాదని చాణక్యుడు హెచ్చరించాడు. అడవిలో నిటారుగా ఉన్న చెట్టునే మొదటగా నరికివేస్తారు. అలాగే అతిగా నిజాయితీగా ఉండేవారిని సమాజంలో మొదట దోపిడీకి లేదా మోసానికి గురవుతారని ఆయన ప్రముఖంగా చెప్పారు. అందువల్ల ఒక విజయవంతమైన వ్యక్తి విచక్షణ ఉపయోగించాలి. ఇతరుల చేతిలో మోసపోకుండా తనను తాను రక్షించుకుంటూనే తన వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి.